సార్ ఇక్కడ కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో జూడూరు గ్రామంలో 4 ఎకరాలు పత్తి 4 ఎకరాలు మెరిపేసినాం సార్. 5 లక్షలు పెట్టుబడి సార్. ఇక్కడ కంది కూడా ఉంది సార్. ఇక్కడ చేను అక్కడ ఉంది సార్, పోలేకపోతున్నాం సార్. ఈ లోతుంది ఇక్కడ చేనుకి పైర్లేక పోవాలంటే కూడా సన్న అయిపోయింది, మంచి లోతు పడుతున్నారు సార్. పైరు సర్వనాశనం అయిపోయింది సార్. ఇక్కడ 5 లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్. అప్పులు కోసి పెట్టినాం సార్. రూపాయి పంట లేదు సార్. మీరు దయచేసి కాపాడండి సార్. లేదంటే మన రైతులు మందు తాగడానికి సిద్ధంగా ఉండరు సార్. ఇక్కడ అస్సలకి చెప్పుకోకున్నంత బాధగా ఉంది సార్. 5 లక్షలు పత్తిబడి పెట్టినాం సార్. 5 లక్షలు ఎందుకు అయింది పెట్టుబడి అనుకోవచ్చు సార్. మిరప చేతికి వచ్చింది సార్. 4 రోజులు ఉంటే కాయ తెంపడానికి రెడీగా ఉంది. పత్తి కూడా ఒక 4-5 రోజులకి, అది కూడా ఒక వారం ఉంటే అది కూడా పత్తి తీయడానికి సిద్ధంగా ఉంది సార్. అట్లా చేను వాగొచ్చి కన్నెగా కొట్టిపోయింది సార్. మా రైతు చాలా ఇబ్బందిలో ఉంది సార్. ఇక్కడ కర్నూలు జిల్లా పత్తికొండ మనం జూడూరు గ్రామంలో సార్ చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. కాపాడండి సార్. పవన్ అన్నకి, లోకేష్ బాబుకి, నారా చంద్రబాబు నాయుడుకి తెలిపి ఒక కిలపు చేయండి సార్. చంద్రబాబు నాయుడు సార్, పవన్ అన్న, లోకేష్ బాబు సార్, కాపాడండి సార్. మా కడపల మీద నీళ్ళు కొట్టిపోయింది సార్. మాకు కాపాడండి సార్. అప్పులు కోసి పెట్టుబడి పెట్టినాం సార్. ఇది ఒక్క కిలపు చేయండి సార్, ప్లీజ్ సార్. అసలు సనా ఎంత బాధపడుతున్నామో అంత బాధపడుతున్నాం సార్. ఎంత పెట్టుబడి పెట్టినామో, కూలోళ్ళకి మిరప కొనడము, పత్తి గింజలు నాటడము చాలా ఇబ్బందిగా ఉంది సార్. మందు మూటలు వేయడం, చాలా అప్పులు కోసి పెట్టుబడి పెట్టినాం సార్. 5 లక్షలు పెట్టుబడి అయింది సార్. 4 ఎకరాలు పత్తి, 4 ఎకరాలు మెరిపేసినాం సార్. ఇక్కడ అలాగే కంది కూడా ఉంది సార్. కంది కూడా పోయింది, అది మంచి ఎత్తుంది సార్. కంది ముందు పైర్లు వేసినాం సార్. వాగొచ్చి కన్నెగా నరనాశనం అయిపోయింది సార్. మా బతుకలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. మీరు ఇలాగే హెల్ప్ చేయకపోతే మేము ఇక్కడ పురుగుల మందు తాగి సావడానికైనా సిద్ధంగా ఉన్నాం సార్. పవన్ అన్న గారు, లోకేష్ బాబు అన్న గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, ఇది ఒక్క హెల్ప్ చేయండి సార్. ఏదో 5 లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్. మీ హెల్ప్ చేసిన కాటికైనా కొంచెం మళ్ళీ హెల్ప్ చేస్తే మా మీద సార్ వాళ్ళు హెల్ప్ చేసినారు అనుకుంటాం సార్. ప్లీజ్ సార్. పెట్టుబడులన్నీ ఎందుకు వచ్చినా మాకు చాలు సార్. పంట అయితే రావట్లేదు సార్. ఇంక ఇన్ని నిల్లు పోతున్నాయి. అక్కడ ఉంది సార్, ఇంకా పైరు పోలేం సార్. ఈ లోతున్నాయి సార్. ఇక్కడే నడాలకు వచ్చినాయి సార్, పోలేం సార్. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. కాపాడండి సార్ మమ్మల్ని. మీరు కాపాడకపోతే మమ్మల్ని ఎవరు కాపాడే వాళ్ళే లేరు సార్. ప్లీజ్ సార్.